ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మాట్లాడితే అనుకో ప్రజల ముందు చిలకరామ అవుతుంది. ఎప్పుడు వచ్చి అసెంబ్లీలో కాదు, ఆయన ఒక టైం ఉంటది. ఎప్పుడు వచ్చి మాటల్లో అదే టైంలో వచ్చి మాట్లాడతాడు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మాట్లాడు. అర్థమైందా? ప్రజల మధ్యలోకి ఎప్పుడు రాలా, ఎలా రాలా, ఆయన ఎప్పటి నుంచి పార్టీ స్థాపించిన స్థానం నుంచి ఆయన రేంజ్ ఏంది, ఆయన స్థాయి ఏందో తెలుసు. ఉత్తగా వచ్చి ప్రజల ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడారు కదా. ప్రజల ముందు కాదు, అసెంబ్లీ ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఏడు అసెంబ్లీ ప్రజలంటే ఇష్టం లేదా? ప్రజలంటే ఇష్టం, తెలంగాణ అంటే ప్రాంతం, తెలంగాణ ప్రజలంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం. కానీ ఆయన అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటే అతనికి ఆయన పర్సనల్ ఇష్యూ అది. పర్సనల్ ఇష్యూ అయినా ప్రజలే కదా ఎన్నుకునింది. అవును, ప్రజలే మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆయన వచ్చి గవర్నమెంట్ చాలా మంది రేవంత్ రెడ్డి గారు తిడుతున్నారు. సో దాని గురించి కొంతమంది పొగుడుతున్నారు. కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితేనే సమాధానం తీరిపోతుందా? ఆయన తరపు నుంచి వచ్చి ప్రజలు మాట్లాడితే సమాధానం తీరుతుందా? కేటీఆర్ లేదా, హరీష్ రావు లేదా, ఎంతమంది చెప్పుకుంటే ఎంతమంది మాట్లాడుతారు కదా. నాయకుడు మాట్లాడలేదు, నాయకుడు కింద వచ్చి అందుకనే కదా వెళ్ళింది. ఆ సభ ఏంది, రేంజ్ ఏంది, జనాలు ఏంది. నాకు ఓటు వేయండి, నేను సీఎం అయిన ఆయన ఒకటి చెప్పింటావా? కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు ఇంత ముందు, మా పార్టీ మీకు ఈసారి పనులు ఏం చేయకపోతే మేము ఓట్లు కూడా వేయము, అడగము, మాకు ఓటు కూడా వేయకని చెప్పుడు. నిజంగానే జరిగింది. ఎవరు? మా కేటీఆర్ గారు అనలేదా? ఏమన్నారు? ఒకసారి ఆయన అన్న మాట గుర్తు తెచ్చుకోండి. పార్టీ పని చేయడం అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎమ్మెల్యేలు సరిగా పని చేయలే, ఆ ఉద్దేశం తీసి ఆయన మాట్లాడారు. చాలా మంది ఏమంటారంటే ఎక్కువ ఫ్యామిలీకి తర్వాత ఎక్కువ మంది రెగ్యులర్ గా ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు, అందువల్ల ఓడిపోయామని అంటున్నారు. ఏం లేదు, ఆయన ఎంతమందికి వెళ్ళో అంతమంది కరెక్ట్ ప్లాన్ తోనే ఇచ్చిండు. ఆయనకు ఒక ప్లాన్ ఉంటది, ఆయనకు ఒక స్కెచ్ ఉంటది. కానీ అంతే తప్ప గానీ ఎవరి పట్టాలి తీయలే. 100% 2029లో పక్క మళ్ళీ కేసీఆర్ వస్తాడు. రాసి పెట్టుకోండి. గుంటనక్కలు బయలుదేరే అంటారు. గుంటనక్క కాదు, అది తెలంగాణ పులి. అది అర్థమైందా? గుంటనక్క కాదు, అది ఆ గుంటనక్క కాదు, పులి వచ్చింది కాబట్టి ఏం చెప్పాలో తెలియక భయపడి ఒక గుంటనక్కని పేరు పెట్టారు. గుంటనక్క కాదు, తెలంగాణ సాధించిన ఒక పులి, బెబులి కేసీఆర్. ఎట్లా పడితే అట్లా ఆయన గురించి మాట్లాడుతున్నంత సీన్ లేదు. ఏదో ఒకటి చెప్పాల ప్రజల మధ్యకి. అంటే ఏదో ఒకటి మాట్లాడకపోతే ఈ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారంటే, అరే ఏమనలేకపోతున్నాడు, కేసుని చూసి భయపడ్డారా అని చెప్పి మాట్లాడతారు కదా. అంటే భయపడలేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ, గానీ అంత సీన్ లేదు. లోపల భయం ఉంది. ఆ సభ చూడండి ఎంత రేంజ్ లో. పులి, తెలంగాణ ప్రజలు తెచ్చిన పులి. మళ్ళీ ఎందుకని రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ సపోర్ట్ వస్తుంది ఈ మధ్యకాలం? రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ వస్తుంది అని అంటారు కదా. ఉన్న వ్యక్తి రేషన్ కార్డు ఎందుకు చాలా మందికి ఇవ్వలేదంట. మరి ఒకటి చెప్తా, రేషన్ కార్డు మాత్రం ఈలే, ఈయన మాత్రం ఇచ్చిండు. ఎందుకు ఇలాంటి అది ఏముందో రైతు బంధు ఇచ్చి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేడు కదా. అది కాకుండా ఆయన ఇంకెన్ని పథకాలు ఇచ్చిండు కొత్త కొత్త. ఒక రైతు చనిపోతే 5 లక్షల వరకు ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చిండు, షాదీ ముబారక్ పథకం ఇచ్చిండు. ఇప్పుడు ఈయన వచ్చిందా? ఉండని కొట్టేసిండు. ఎక్కువ శాతము ఎవరాలి మేమే ఉన్నాం. మనకు తెలియదు ఏముంది. వాళ్ళ వాళ్ళు ఎవరు ఏం లేదు. మా ఊర్లో లేరా? ఇగో మా దగ్గర ఎట్లుందా ఇక చెప్పింటావా? ఎట్లుందంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆడు కాంగ్రెసా లేకపోతే ఆడు వేరే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కాదు, అది ఎవడైనా సరే. మా ఊర్లో మా ఫ్రెండ్ గానికి వాళ్ళ నాయన చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చినాయి. వాడు కాంగ్రెస్ పార్టీ మనిషి, నా క్లోజ్ ఫ్రెండ్. నేనేమో టీఆర్ఎస్ లో తిరుగుతా, వాడేమో కాంగ్రెస్ తిరుగుతాడు. వాడు కాంగ్రెస్ తిరుగుతాడు, నేను టీఆర్ఎస్ తిరుగుతా. పార్టీ పరంగా వాడు వేరు, మీ వేరు, కానీ దోస్తులు మాత్రం మేము ఇద్దరం ఒకటే. కానీ వాళ్ళ నాయనకి 5 లక్షలు ఇచ్చినాయి. ఎవరు ఇచ్చారు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళ నాయన చచ్చిపోయాడు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకి డబ్బులు వచ్చినాయి. కేసీఆర్ గారు సభ పెట్టడానికి అసలు కారణం ఏంటి? ఏం రీజన్ అంటే ఆ సభకు ఒక టైటిల్ పెట్టారు, శాంతి సభనో ఏదో సభ ఏమో పేరు పెట్టారు, ప్రజా ఆశీర్వాద సభ. అంటే ప్రజలు ఈయనకి ఆశీర్వాదించాలి, నేను 2029లో మళ్ళీ రాబోతున్నా అని చెప్పేసి సభ పెట్టడం జరిగింది. 100% సపోర్ట్ చేస్తా. అంటే 100% వస్తుంది. అంటే ఎందుకు రావాలంటే అదే ఓన్లీ రేషన్ కార్డుల గురించి రావాలా, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి దాని గురించి రావాలా? అంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండు? వరంగల్ చేసి సరిపోయిందా? ఒక వరంగల్ చేసి సరిపోయిందా? మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం చేయాలా? ఇలా చేసింది హైదరాబాద్. ఇప్పుడు ఆయన డెవలప్ చేసినాడు, అది చేయలేదనే కదా కేసీఆర్. హైదరాబాద్ ఒకటేనండి, హైదరాబాద్ కు ఆయన డెవలప్మెంట్ చేసిందని కాదు, ఆయనకి డెవలప్మెంట్ ఎట్లా చేసిందో చూసిన ప్రజల వాళ్ళకు కూడా తెలుసు. నేను ఒక పార్టీని అయితే కించపరచలే నేను, ఎందుకంటే ఇద్దరిని ఒకేలాగా చూడాలా. ఒక పార్టీ కించపరిచి మాట్లాడతలేదు. డెవలప్మెంట్ చేసినామంటే కొన్ని ఏరియాలు చేసినాం. కొన్ని ఏరియాల పేరు చెప్పండి, ఏరియాల పేరు చెప్పండి. ఏ ఏరియా డెవలప్మెంట్ చేయడా పేరు చెప్పండి. నీకు ఇప్పుడు వరంగల్ అంటే వరంగల్ అంటే
వరంగల్లో కూడా కొన్ని ప్రాంతాలలో కొన్ని ఏరియాలు డెవలప్మెంట్ చేసింది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో స్కూళ్ళు, కాలేజీలు, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు ఇట్లాంటివి కూడా వచ్చినాయి. రాకుండా ఉన్నాయా? కాలంలో కట్టారు, పనికొచ్చే ప్లేసుల్లో కట్టలేదు. జనానికి ఉపయోగపడే ఎమ్మెల్యేలు గాని, జనం మధ్యన ఉన్న ఎమ్మెల్యేలు గాని, అందరూ ఎమ్మెల్యేలు అంతా హైదరాబాద్ లో ఉన్నారు తప్ప జిల్లాల్లో తిరగలేదు కాబట్టి కేసీఆర్ గారికి ఆ పరిస్థితి వచ్చింది. ఇది మాత్రం పక్క. ఎందుకంటే పల్లెటూళ్ళలో మన సీనియర్ సంగతి తెలుస్తుంది కదా, పల్లెటూళ్ళలో చాలా మట్టుకి ఎమ్మెల్యేలు ఓడిపోయారు. మా నియోజకవర్గం కూడా ఓడిపోయింది ఎమ్మెల్యే, మా పక్క నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ వచ్చింది, నేను ఒప్పుకుంటా కాదనట్లే. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ పల్లెటూళ్ళలో ఎమ్మెల్యేలు సరిగ్గా పని చేయలేదు. అంటే మీరు ఇంకోటి కూడా ఒప్పుకోవాలండి, మరి పని చేయకపోతే మళ్ళీ కేసీఆర్ గెలుస్తున్నాడు. ఇప్పుడు గుర్తు వచ్చింది కదా, ఇప్పుడు జ్ఞానోదయం ఎదిగింది కదా, గెలిచినా చేయకపోతే ఇప్పుడు తెలిసిపోయి గెలిచినా చేయకపోతే నెక్స్ట్ టైం టికెట్ అయ్యారు, పోతానికి ఇస్తారు. అవునా బా, ఇప్పుడు నువ్వు ఇప్పుడు దెబ్బ పడేది కదా, దాన్ని బట్టి నీకు అర్థమైపోయింది. నెక్స్ట్ టైం నీకు ఇయ్యరు కదా, నీకు అర్థమవుతుందా? నెక్స్ట్ టైం ఇయ్యరు, ఇక నీకు మొత్తం పార్టీని సస్పెండ్ చేసేస్తారు. ఇప్పుడు కేసీఆర్ సార్ తన సొంత ఎమ్మెల్యేలనే తనతో కలవాలంటే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం అయింది. అది పేపర్లలో కూడా ఒక పంజారి ఏ ఎమ్మెల్యే కన్నా, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కన్నా సాధారణ మనిషిపై నేను కలుస్తా అంటే నీకు కలవనిస్తారా? తను ఎమ్మెల్యే కదండి, ఇప్పుడు సాధారణ మనిషి ఎమ్మెల్యే వేరు, ప్రజానాయకుడు. ప్రజానాయకుడు ఓకే. ఇప్పుడు మామూలు ఒక మనిషి నీకు ఆయన ఒక మనిషి అన్న నేను ఇతను కలవడానికి వస్తున్నా అంటూ నువ్వేం చెప్తావు, నేను బిజీనా అని చెప్తావు. నువ్వు సాధారణ మనుషులు మనమే. అట్లాంటి ఆయన మాజీ సీఎం, ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో మంది ఉంటారు, ఎంతో మందికి ఆయన పర్మిషన్ ఇయ్య అవన్నీ చేయాలంటే ఆయనకు టైం పట్టదా? ఎవరికి? రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చినాడు ఎమ్మెల్యేకి? ఎవరు ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఎమ్మెల్యేకి ఇస్తారా అబ్బా? ఏ ఎమ్మెల్యేకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి? ఏ ఎమ్మెల్యే కమర్కి ఇచ్చిండు? షాదీ ముబారక్ కట్ చేసిండు, అదేమంటారు మన 5 లక్షలు కట్ చేసిండు, అది కట్ చేసిండు. ఇంతవరకు ఇవన్నీ కట్ చేసిండు, ఒక్కసారిగా సార్ ఏం చేసిండు? అన్ని కట్ చేసిండు, జనాలకు బస్సు ఫ్రీ కొట్టారు, ఆడల కాడలు కొట్టుకుంటున్నారు. మొన్న పటాన్చేరు పోతుంటే నేను ఇక్కడ పంచగుట్టల కాడకి నేను ఊరికి వెళ్తుంటే అర్జెంట్ గా పంచగుట్ట కాడకి బస్ ఎక్కి పోతుంటే అది ఎల్లు బస్, అది త్రిబుల్ బస్ ఎక్కుతుంటే నాకు బండి మీద పోనీకి టైం లేదని చెప్పేసి పోతుంటే వాళ్ళు ఆడలు కొట్టుకుంటున్నారు, సీట్ల కోసం కొట్టుకుంటున్నారు, ఎత్తులు వాళ్ళ కొట్టుకున్నారు. ఒక పని చేయండి, 2029లో ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆడలు మాత్రమే వేయండి, ఓట్లు మొగలు వేయకనని చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ చేశారు కదా బస్సులు, వాళ్ళకి ఫ్రీ చేశారు కాబట్టి వాళ్ళే ఎవరి, మేము మాత్రం వెయ్యం. ఎందుకంటే నువ్వు మాకు కూడా ఫ్రీ చేయాలి. ఎందుకంటే ఆడలు చిన్న పెద్దానికి పెద్ద గొడవకు బస్సులో ఏం లేవు, ఒక ఆధార్ కార్డు ఉంటుంది చక్కగా గురుకుతున్నారు. సరే ఇప్పుడు కేసీఆర్ సార్ వస్తే మళ్ళీ తీసేస్తారా? తీయమని అంటాం. ఓ ఒకటి చెప్పింటావా, బస్ ఫ్రీ ఎవరికి పట్టాలి తెలుసా? స్కూల్ పోతారు చూసినావా, స్కూల్ రైతులు అంటే 4 ఇంట్లోకి వస్తారు, స్కూల్ పిల్లలు ఉంటారు చూసినావా? విదేశాలల్లా స్కూల్ కాలేజ్ పోయే అమ్మాయిలకి అబ్బాయిలకు వాళ్ళకు ముసలిళ్ళకు 50 సంవత్సరాల పైన ఉన్న ఏజ్ ఉంటారు చూసినావా, వాళ్ళకు బస్ ఫ్రీ పెట్టాలి. నువ్వేం చేసినావు? ఓన్లీ ఆడలకే పెట్టేసినావు. అది 10 సంవత్సరాల పిల్లైనా మా కోడలు ఉంటది, మా పాప దీనాన్ని, మా పాప ఉంటది, ఆమెకి 7 సంవత్సరాలు, ఆమె కూడా ఆధార్ కార్డే. అదే ఇది చిన్న పిల్ల కూడా ఆధార్ కార్డు సెంట్రల్ అండి, అదే సెంటర్ కాదబ్బా. ఆయన అది బస్సుది పెట్టింది ఫస్ట్ తెలంగాణ స్టేట్ లో ఈయన కదా, ఆయన చూసి మహారాష్ట్ర కర్ణాటకలు పెట్టారు, ఆయన చూసి తమిళనాడు ఆంధ్ర ఇక్కడ స్టేట్ మొత్తం పాకుతుంది. సో ఈ రోజు సభలో కేసీఆర్ సార్ హైడ్రాన్ తీసేసి నీళ్ళలో పడేస్తాం అని చెప్పి అవును పక్క పడేస్తారు, 100%. ఫ్యూచర్ హైదరాబాద్ నీళ్ళు వద్దా? నీళ్లు కావాలి అని చెప్పేది హైడ్రా అంటుంది. ఇప్పుడు చెప్పింటావా, హైడ్రా వేరు నీళ్లు వేరు చెప్పింటావా? 10 మంది ఉంటారు అక్కడ, 10 బిల్డింగ్లు లేపేదానికి నీళ్ళు ఎవరు ఆయన ఏం చేసిండు అని ఏం చేయలేడని ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు. హైడ్రా అని చెప్పిండ్రు, హైడ్రాని ముంచుతున్నారు తెలుసా? మాకు అన్ని తెలుసు, నేను తిరగట్లేమా ప్రజల మధ్యలో? నేనైతే సిటీలో సగం ఏరు తిరుగుతాను తెలుసా? కొందరు చూసినా గుర్తుపడతారు, నేను ఏం చేస్తారు, ఏం పని చేస్తారు అని తెలుసు నాకు. ప్రతి రాజకీయ నాయకుడు తెలంగాణ కాదు ఆంధ్ర రాజకీయుడు కూడా మనకు తెలుసు. అర్థమైందా? లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఏం చెప్పాలంటున్నారు? కేసీఆర్ అయితే ఎప్పటికీ
లాస్ట్ పండుగలో టీఆర్ఎస్ మళ్ళీ రావాలంటే ఏం చెప్పాలి? 100% కేసీఆర్ వస్తాడు. మేము రావాలని కోరుతాం. దానికోసం మేము ఫైట్ చేస్తాం ఖచ్చితంగా. ఫైట్ అంటే ఇక మనుషులు గుర్రం కుదరం కాదు, గ్రౌండ్ లెవెల్ లో మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఆయన రావాలి, 2029 రావాలా.